జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో గత చాలా భాగాల బట్టి మనం సంగీతం విషయాలు నేర్చుకుంటున్నాం. చెప్పాం విద్యార్థుల గురించి. కానీ చాలామంది బయట వాళ్ళు కొంతమంది సంగీతంతో పాటు మాకు అది తెలీదు కదా! కొంత నేర్చుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది కానీ తెలియని వాళ్ళకి ఇది కదా మీరు ఆధ్యాత్మికంగా కొన్ని విషయాలు చెప్తూ ఉండేవారు. అవి మానేశారన్నట్టుగా అడిగారు. కాబట్టి మళ్ళీ మొదలుపెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే, ఇప్పుడు దీని ప్రభావం వల్ల కొంతమంది అంటే వందలో ఒక్కడో మారినా కూడా మనకి సంతోషమే కదా! ఈ ప్రయత్నానికి. కాబట్టి తప్పకుండా నేను మధ్య మధ్యలో మళ్ళీ చేస్తాను. అయితే ఇది ఎవరిని కించపరిచినట్టు కాదు. ఎవరికీ బాధ కలిగినట్టు కాదు. అంటే ఇదంతా ఇప్పుడు అయిపోయిన వాళ్ళు లేతే చిన్న పిల్లల గురించి కాదు. ఇప్పుడు యువత యువత మీదే మనకి 16 ఏళ్ళు పిల్లవాడి దగ్గర నుంచి 30 ఏళ్ల వరకు కూడా ఉన్న వీళ్ళ యొక్క మనుషులు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. వీళ్ళ మీద మన ప్రపంచం ఆధారపడి ఉంది గానీ, వీళ్ళలో మార్పొస్తే ప్రపంచం అంతా మారిపోతుంది. కాబట్టి వాళ్ళ గురించి నా ప్రయత్నం అంతా కూడా. అయితే ఇప్పుడిదేంటంటే, ఒక ఒక విద్యార్థి వచ్చి అడిగాడనమాట. గురువుగారు ఇప్పుడు మా ఇంటికి మా పంతులు గారు వస్తారంటే వాళ్ళు స్వామి అంటారన్నమాట. వాళ్ళకి వచ్చే పురోహితుని స్వామి. మా స్వామి వస్తారు. వచ్చేలాగా మీకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ కార్యక్రమం చేసుకోండి తగ్గిపోతుంది. లేకపోతే హోమం చేసుకోండి, అభిషేకం ఇలా చెప్తూ ఉంటారు. కానీ చాలా చోట్ల చూసినా అవి చేసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ తీరట్లేదు కదా! తీరట్లేదు మరి. అదేంటి ప్రాబ్లమ్ ఇలా అని అడిగారన్నమాట. అడిగితే అప్పుడు ఆ విద్యార్థికి ఆ గురువుగారు ఆయనేంటి పవిత్రమైన వేద పండితుడైన ఆయన సమాధానం చెప్తున్నాడన్నమాట. ఇది నాకేంటంటే నేను ఆ విద్యార్థి మళ్ళీ నా దగ్గరకొచ్చి చెప్పాడు. అతను కూడా వేదం నేర్చుకున్నాడు, చదువు నేర్చుకుంటున్నాడు. చదువులో కూడా బీటెక్ వరకు చదువుకున్నాడు, వేదం నేర్చుకుంటున్నాడు. ఆ పిల్లవాడు నా దగ్గరకొచ్చి ఇలాగ జరిగిన విషయం చెప్పాడన్నమాట. నాకు ఇదేదో అందరితో షేర్ చేసుకుంటే ఇది బాగుంది కదా అనిపించిందన్నమాట. ఏం చెప్పారంటే ఆయన పండితులు, వేద పండితులు ఏం చెప్పారంటే, ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు కానీ, అంటే ఒక అభిషేకం చేసినా, లేకపోతే హోమం చేసినా, లేకపోతే అపర కార్యక్రమాలు చేస్తున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా కూడా చేసే పురోహితుడు కనుక సవ్యంగా చేయకపోతే అంటే ఒక కాఫీ తాగేసి, లేకపోతే టిఫిన్‌లు చేసేసి, లేకపోతే 1, 2 రోజులు 2, 3 చేసేసి, ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, దాని యొక్క ఫలితం మీకు చేసుకోవడం వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే, అక్కడ కర్త ఎలా ఉంటాడు? ఇప్పుడు విశ్వామిత్రుడు యాగం చేయించాడు. మన వశిష్ఠుడు యాగం చేయించాడు. వాళ్ళందరూ చేయించింది వాళ్ళు పవిత్రంగా ఉండి చేయించారు కాబట్టి, అవన్నీ కూడా సఫలీకృతమయ్యాయి. కాబట్టి ఇక్కడ చేసే కర్త కూడా ఎవరైతే చేయిస్తున్నాడో ఆయన కూడా పవిత్రంగా ఉండాలి. అంటే నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఉన్న వ్యాధులకి షుగరు, బీపీ ఇలాంటివన్నీ మరి ఎలా ఉండగలుగుతారు అని చెప్పారు. అప్పుడు కనీసం దానికి సమయాన్ని, కాలం కొంచెం ముందుకు పెట్టుకునైనా సరే కార్యక్రమాన్ని పవిత్రంగా చేయగలగాలి. చాలామంది కూడా కొంతమంది పురోహితులు స్నానం చేయకుండా కూడా వచ్చి చెప్తున్నారని చెప్పి ఆయన చెప్తే నాకు చాలా బాధ అనిపించిందనమాట. కాబట్టి ఈ కార్యక్రమాలను చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరిని బాధపెట్టేలా కాదు. కానీ మనం చేసే పవిత్రం చేస్తే మనకంత డబ్బులు ఇచ్చేవాళ్ళు మన చేత వాళ్ళు కార్యక్రమం చేయించుకుంటున్నారు కాబట్టి ప్రతి పురోహితులు కూడా అలా ఉండగలిగితే చాలా చక్కగా వాళ్ళకి పాపం చేయించుకున్న వాళ్ళకి కూడా ఒక పరమార్థం ఉంటుంది. అందుకని చాలామందికి ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి జరగవలసిన నష్టం జరుగుతూనే ఉంది. ఆ కష్టాలు పోవట్లేదు. కారణానికి ఇదనమాట. అలాగే చేసే వాళ్ళు కూడా మాకు త్వరగా అయిపోవాలి, ఇంత టైములో అయిపోవాలి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా. అది కూడా తప్పది. ఎందుకంటే పురోహితులు వచ్చిందా మీరు ఇన్ని కావాలని చేయాలని చెప్పాలి. వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు చేసుకుంటే వాళ్ళు పవిత్రంగా ఉండి చేస్తే ఎంత ఫలితం వస్తుందో, మీరు పవిత్రంగా ఉండి చేసుకున్నంత ఫలితం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా దీని అంతా కూడా శ్రద్ధతో కూడిన పని కాబట్టి, మనం ఆ శ్రద్ధ పెట్టలేకపోతే మీరు చేయించడం మానేయాలి, మీరు చేసుకోవడం మానేయాలి. ఆ శ్రద్ధ ఉండి ఏదో బొటాబడిగా ఏదో ఏదో చిల్లి బకెట్‌లో నీళ్లు తోడినట్టుగా మనం చేస్తే ఉపయోగం ఏంటి? నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. మనం తోడడం అవుతుంది. అది నిండకుండానే పోతూ ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మనం చేయగలిగినంత వరకు చేయగలిగితే తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి అది ఎవరికి చేరుకోవాలో అవి చేరుకుంటుందండి. జై శ్రీరామ్.